తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరము నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. తమసా నదీ తీరంలో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం చక్కగా కొంతమంది శిష్య పరివారంతో వాల్మీకి తన అనుష్ఠానాన్ని తన తపస్సును నిర్వహించుకుంటున్నటువంటి శుభ సమయం. అటువంటి ఆ సందర్భంలో నారద మహర్షి వారు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి విచ్చేసినారు. కథ ప్రారంభమవుతున్నది మొట్టమొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం. తా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది, తపహ అనేటువంటి పదముతో ప్రారంభమైంది, తపస్వాధ్యాయ నిరతం అనేటువంటి వాక్యముతో ప్రారంభమైంది. ఏది ప్రారంభం చేద్దామనుకున్నా ఆదిలో ఎట్లా ప్రారంభిస్తున్నామనే దానిపైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. గుడ్ స్టార్ట్, గుడ్ ఎండ్, మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళ అంతాని. ఇది సంప్రదాయం. మనం రచన ప్రారంభించేటప్పుడు కానీ ప్రవచనం ప్రారంభించేటప్పుడు కానీ ఏదైనా కానీ మంగళంతో ప్రారంభం చేయాలి, మంగళముతో నడవాలి, మధ్యలో కూడా మంగళముతోనే పూర్ణం కావాలి. ఇది మన సంప్రదాయం. అందుకే మన పూర్వకాలం కవులు కావ్య నిర్మాణం చేసేటప్పుడు భగవత్ స్మరణతోటి నాటకాలైనా చిత్రాలైనా ఒక చక్కని సన్నివేశంతో ప్రారంభమయ్యేది. ఇప్పుడు ఎవడైనా చిత్రం తీస్తా అంటే మొట్టమొదలు మర్డర్ తోటే ప్రారంభమయ్యేది, క్రైమ్. ఇది సంప్రదాయం కాదు. అందుకే ఎప్పుడు శుభం పలకరా, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. భద్రం భద్రం, కళ్ళతో భద్రమునే చూడు, చెవులతో భద్రమునే విను. భద్రం అంటే మనం అనుకున్నట్టు భద్రంగా ఉండురా, జాగ్రత్త కాదు. భద్రం అంటే శుభము అని అర్థం. మన సంప్రదాయం ఎప్పుడు కూడా శుభాన్ని కోరుకోవడమే, శుభాన్ని మాట్లాడడమే, శుభమైన చింతన చేయడమే. అప్పుడే జీవితం శుభంగా మారుతుంది. ఇక్కడ తా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది మహర్షి కృతమైనటువంటి రామాయణం. రామాయణం 24,000 శ్లోకాలతో రూపకల్పన చేయడంలో కూడా ఒక ఆంతర్యం ఉన్నది. అంటే మొట్టమొదలే నెంబర్ను ఫిక్స్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు కవి రచించేటప్పుడు ఈ గ్రంథం ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎన్ని పేజీలు ఉండాలి, ఎన్ని చాప్టర్స్తో ఉండాలి అనేది మైండ్లో పెట్టుకొని కొంతమంది రచన చేస్తారు. ఎట్లయినా పర్వాలేదు, పరిపూర్ణమైన సబ్జెక్ట్ రావాలి, ఎంత లెంత్ అయినా పర్వాలేదు అనుకొని నిర్మాణం చేసేటువంటి ఒక విధానం ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదలే 24 అనేటువంటి నెంబర్ ఫిక్స్ అయినట్టుగానే కనబడుతున్నది. ఖచ్చితంగా 24లోనే కంప్లీట్ చేద్దామని నిర్ణయం కనబడుతూ ఉన్నది. అందుకే రామకథ పరిపూర్ణంగా అందించలేదు వాల్మీకి మహర్షి. అదేంటండి, ఎందుకన్నారు? రాముడి బాల్యం వర్ణించినారా? రాముడు పుట్టాడన్నారు, రాముడి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు 7-8 శ్లోకాల్లో. సీతమ్మతో పెళ్ళయింది. సమా 12 వర్షాహం, 12 సంవత్సరాల కాపురం నడిచింది అన్నది సీతమ్మ స్టేట్మెంట్. అది 12 సంవత్సరాల కాపురంలో ఎన్ని మధురమైన ఘట్టాలుంటాయి దంపతుల మధ్యలో. ఒక సన్నివేశం స్పృశించలేదే ఆయన. అంటే ఇలా మనం విమర్శించుకుంటూ, అంటే ఒక ఆలోచనతో చూస్తూ పోతే పరిపూర్ణమైనటువంటి మరి అందించలేదా రామకథ? ఆయన అందించకుంటే ఎవడందించినాడు? అంటే చెప్పాల్సినటువంటి విషయాలన్నీ స్పష్టంగా ఏది చెప్పాలి అది చెప్పుకుంటూనే వెళ్ళారు మహర్షి. ఎక్కడ దేన్ని వదిలిపెట్టలేదు ఆయన. కానీ దానికి అనుబంధంగా జరిగినటువంటి విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దాన్ని స్పృశించలేదు వాల్మీకి మహర్షి. కారణం ఏమై ఉండవచ్చు? దానికి ప్రధానమైన కారణం
24తో పూర్తి చేద్దామనుకోవడం, 24,000 శ్లోకాలతో పూర్తి చేద్దామనుకోవడం, దాంట్లోనే కథను ఫిట్ చేయాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే 24 ఆయనకేం లక్కీ నెంబరా? ఒక్కొక్కరికో లక్కీ నెంబర్ ఉంటుంది కదా. వ్యాసుల వారిని పట్టుకుంటే 18 అన్నాడు ఆయన. పురాణాలు 18, భారతం జరిగింది 18, యుద్ధం 18, గీతా 18. మరి మహర్షి దగ్గర 24. ఆయనకేం లక్కీ నెంబర్ ఏం కాదు. కారణం ఏమిటంటే తాను రాద్దామనుకుంటున్నటువంటి కథ ఏదైతే ఉందో అది ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ పుత్రుడైన రాముడి కథ కాదు. రాముడి కథ అని చెప్పి బయటికి చూపిస్తూ ఉన్నా రాముడు ఎవరో చెప్పేటువంటి కథ చెప్పబోతున్నాడు ఆయన. రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరం తపః. రాముడంటే ఎవరు? బయటికి దశరథ పుత్రుడని చెప్పి ఐడెంటిటీగా కనబడుతున్నాడు, కానీ రాముడు ఎవరు? వేదవేద్యుడు, సాక్షాత్ పరమాత్మ, పరబ్రహ్మ. రామ కథను బయటికి చెబుతున్నా పరబ్రహ్మ యొక్క తత్వాన్ని చెప్పడమే ప్రధానమైన లక్షణం. అందుకోసమే పరబ్రహ్మ యొక్క లక్షణాన్ని పరిపూర్ణంగా చెబుతున్నటువంటి మంత్రం ఏదైనా ఈ లోకంలో ఉన్నదా అంటే అది కేవలం గాయత్రి మంత్రమే. మీరు వేరే ఏ మంత్రాలు తీసుకున్నా ఆయా శక్తుల ప్రాధాన్యత ఉంటుంది. పంచాక్షరి తీసుకుంటే శివుడే, అష్టాక్షరి తీసుకుంటే నారాయణుడే. కానీ గాయత్రి ఎవరి గురించి చెబుతూ ఉన్నది? సూర్య మండల అంతర్గతంగా నిక్షిప్తమైనటువంటి బ్రహ్మ తేజస్సు, పరబ్రహ్మ యొక్క తేజస్సు గురించి చెప్తూ ఉన్నది. అందుకే సూర్య వంశంలో పుట్టినటువంటి ఆ పరబ్రహ్మ యొక్క తేజస్సు రాముడిగా బయటికి కనబడుతున్నా, బయటికి తీయాల్సినటువంటి బయటికి కనబడుతున్న రామకథ అందరికీ తెలుసు. అయోధ్య వాళ్ళకు తెలుసు, వనవాసులకు తెలుసు, మిథిల వాళ్ళకు తెలుసు. కానీ ఆ రాముడు ఎవరో చెప్పే ప్రయత్నం నేను చేస్తానయ్యా సాధ్యమైనంత మట్టుకు అనుకునే గాయత్రి మూల మంత్రంలోని నా గాయత్ర్యాహ పరం మంత్రం నా మాతు పరదైవతం, మూల మంత్రాలన్నింటిలో చాలా ప్రధానమైనటువంటి మంత్రంగా చెప్పబడుతున్నటువంటి గాయత్రి మూల మంత్రంలోని పరబ్రహ్మ తత్వం 24 అక్షరాల్లో చెప్పబడ్డది. ఆ మంత్రం డిజైన్ చేసింది 24 అక్షర గాయత్రి. 24 అక్షరాలతో చెప్పబడ్డటువంటి ఆ పరబ్రహ్మ తత్వము సూర్య మండల అంతర్గతంగా ఉన్నదని ఏదైతే చెప్పబడ్డదో ఆ శక్తే సూర్య వంశంలో పుట్టింది. బయటికి రాముడు రామయేవ పరం బ్రహ్మ, బ్రహ్మతత్వం చెప్పబోతూ ఉన్నాడు. అందుకే గాయత్రి మూలమంత్రంలోని బీజాక్షరాలను ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకొని ఒక్కొక్క 1000 శ్లోకాలు చొప్పున 24 బీజాక్షరాలతో 24,000 శ్లోకాలతో రచింపబడ్డది శ్రీమద్ రామాయణం. అందుకే గాయత్రి మూలమంత్ర అనుష్ఠానం చేస్తే ఎంత గొప్ప శక్తో, రామ కథ వింటే అంత గొప్పనైనటువంటి శక్తి. అందుకే ఇది కావ్య నిర్మాణంగా వచ్చింది. కావ్యానికో లక్షణం ఉంటుందండి. వాచ్యాతిశాయి వ్యంగ్యం ఎత్ర వర్తదే తత్ ఉత్తమం కావ్యం ఇది అలంకారికాహ. అలంకార శాస్త్రంలో కావ్యాన్ని గురించి చెప్తూ వాల్మీకి కావ్యంగానే ఎందుకు రచించాడు? వ్యాసుల వారిలాగా పురాణంలాగా చెప్పలేడా? పురాణ లక్షణాలతో చెప్పలేడా? కావ్యంగానే, కావ్యానికి ఒక సిస్టమ్ ఉంటుంది, పురాణానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సాహిత్యంలో అన్ని ప్రక్రియలు ఒకే రకంగా ఉండవు. నవలా సాహిత్యం వేరు, గద్యరచన సాహిత్యం వేరు, పద్యరచన సాహిత్యం వేరు. ఇక్కడ కావ్యంగా ఎంచుకోవడానికి లక్షణం ఏమిటి? ఎందుకు పురాణ విషయంగా చెప్పలేడా? వ్యాసుల వారిలాగా ఒక నవల, ఒక చరిత్ర చెప్పినట్టుగా చెప్పలేడా గద్యరచనతోటి? అంటే ఆయన ఎంచుకున్న లక్ష్యం ఏమిటండి? బయటికి కనబడుతున్న రామకథ, కానీ ఇన్నర్గా పరబ్రహ్మ యొక్క గొప్పతనం. ఇదే కదా చెప్పాల్సుకున్న లక్షణం. కాబట్టి వాచ్యాతిశాయి వ్యంగ్యం ఎత్ర వర్తతే, ఇది కావ్యం యొక్క లక్షణంలో మాత్రమే కనబడుతుంది. కావ్యానికి మాత్రమే ఉండే లక్షణం వాచ్యము, వ్యంగ్యము. బయటికి కనబడేది ఒకటి ఉంటుంది, లోపల దిగితే కనబడే అర్థం ఒకటి ఉంటుంది. ఇది కావ్యం యొక్క లక్షణం. కాబట్టే తాను చెప్పదలుచుకున్న లక్ష్యం ఒకటి, కాబట్టి ఆ లక్షణ పూర్వకమైన రచనా నిర్మాణంలోకే వెళ్ళినాడు. కావ్య రచన అందుకే జరిగింది. అందుకే గాయత్రి రామాయణం అని కూడా దీనికి పేరు.
వాల్మీకి మహర్షి చేత రచింపబడ్డ ఈ రామాయణానికి గాయత్రి మూలమంత్రంలోని బీజాక్షరాలలో మొట్టమొదటి బీజాక్షరం తా, తకారంతో ప్రారంభమవుతుంది. అందుకే ఇక్కడ తపహ తా అనే అక్షరముతో ప్రారంభించినారు. ఇక పదం చూడండి, తపహ తపస్సు అనే పదంతో ప్రారంభమైంది. అసలు మొట్టమొదలు లోకంలో పుట్టినటువంటి నాదము ఓంకారం. మొట్టమొదలు చెప్పబడ్డ పదం తప. బ్రహ్మగారు ఆలోచన చేస్తున్నారు, ఏం చేయాలి, అసలు నా సృష్టి ఏమిటి, నా కథ ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇది ప్రశ్నలు బయలుదేరినాయి ఆయనకి. ప్రశ్న లేకుండా జ్ఞానం ఉండదు. ప్రశ్నించే తత్వం లేకుంటే చరిత్రలో ఎప్పుడూ జ్ఞానం అనేది నిలబడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అందరికీ రామకథ తెలుసు అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళి వెనక్కి వస్తున్నాను నేను. బాగా ఆలోచిస్తే సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకం మానిషాద ప్రతిష్టాంత్వం అగభ శాశ్వతీ సమాహ ఎత్ క్రౌంచమిథునాదేకం అవధీహి కామమోహితం. వాల్మీకి మహర్షి నోటిగుండా వచ్చింది మొట్టమొదలు ఒక పక్షి జంటను చూస్తే వచ్చిన శ్లోకం అది మానిషాద. కానీ దానితో రామకథ ప్రారంభం కాలేదు, రామాయణం ప్రారంభం కాలేదు. తపస్వాధ్యాయ నిరతం ఇక్కడి నుంచి ప్రారంభం చేసినారు మహర్షి. కారణం, మొట్టమొదలు వచ్చింది వాల్మీకి నోటి గుండా ఆ శ్లోకం కదా, అక్కడే పట్టుకోవాలి రామకథ స్టార్టింగ్. ఎందుకు ఇక్కడి నుంచి వచ్చింది అంటే, ఎప్పుడు కానీ జ్ఞానము గురు శిష్య సంప్రదాయంగానే వెళ్ళాలి. లోకంలో ఒక ప్రశ్న ఉండాలి, దానికి సమాధానం ఉండాలి. ప్రశ్న సమాధానాలతోటే చరిత్ర నిలబడుతుంది, జ్ఞానం నిలబడుతుంది. కానీ నేను చెప్తున్నా అంటే ఎవడు వినడు. జ్ఞానము ఉపదేశించేటువంటి క్రమము ఒక లక్షణం ఉన్నది. నాకు జ్ఞానం తెలుసండి, కానీ ఎవడైనా అడిగితే చెప్పినప్పుడే ఆ జ్ఞానం నిలబడుతుంది. నేను చెప్తా అని కూర్చోబెట్టి జ్ఞానం చెప్పినామనుకోండి, ఆ జ్ఞానం నిలబడదు. అందుకే నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్ నచ అన్యాయేన పృచ్చత జానన్నపి చ మేధావి జడవతు లోకమాచరేది. శాస్త్రం ఒక మాట చెప్పింది, అడగంది ఎవడికి చెప్పకు. జానన్నపి చ మేధావి, తెలిసినా మౌనంగా ఉండమన్నది శాస్త్రం. జడ పదార్థంలాగా ఉండు, నిన్ను కదిలిస్తే తప్ప కదలకు. కాబట్టి ఇక్కడ కదిలించడం ప్రశ్న యొక్క లక్షణం, ఆ కదలిక జ్ఞానం యొక్క లక్షణం. ప్రశ్నించేవాడు శిష్యుడు, జ్ఞానాన్ని ఉపదేశం చేసేవాడు గురువు. కాబట్టే ఎక్కడ ప్రశ్న ఉదయం జరిగిందో అక్కడి నుంచే కథ ప్రారంభమవుతున్నది. అందుకే తపహ. మొట్టమొదలు ప్రశ్న తపహ, నేనేం చేయాలి అంటే వచ్చిన ఆన్సర్ బ్రహ్మగారికి తపస్సు చేయమని ఒక నాదం వినబడ్డదట. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపో తప్యత సతపస్తత్వా. తపస్సు అంటే అర్థం ఏమిటి? తపస్సు ఎందుకోసం చేయాలి? తపస్సు ద్వారా తెలుసుకోవలసింది ఏమిటి? తపహ అనే పదం చాలా ముఖ్యమైనటువంటిది. తపహ అంటే తపించడం. దేనికోసం తపించాలి? ఎవరు మనల్ని ఉద్ధరిస్తారో వాడి యొక్క దర్శనం కోసం తపస్సు చేయాలి, తపించాలి. అది తపస్సు యొక్క లక్షణం. ఎవడి గురించి, ఎవడినైతే నువ్వు లక్ష్యం పెట్టుకున్నావో వాడి గురించి మనస్సు, నీ ఇంద్రియాలు ఒక దగ్గరికి చేర్చి, వాడు నాకు కావాలి, వాడి దర్శనం నాకు కావాలి. ఇక్కడ చూడండి, సింపుల్ డెఫినేషన్. ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఒక కోరిక కావాలనుకోండి, మాటతోటి నాకు ఆ కోరిక తీరాలి, నాకు ఆ కోరిక తీరాలి అని జపం చేస్తే కోరిక తీరుతుందా? తీరదు. నాకు ఆ కోరిక తీరాలి, మనస్సులో, నీ ప్రతి అడుగులో, ప్రతి మాటలో ఒకటే లక్ష్యంగా పెట్టుకొని, అది కూడా 10 కోరికలు కాదు, ఒకటే కోరిక పెట్టుకొని అన్నిటినీ దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తావే, చేస్తామా చేయమా? అది తపస్సు. అది నువ్వు ఉద్యోగం కావచ్చు, నీ పదవిలో ఉన్నతి కావచ్చు, నీ జీవితంలో ఉన్నతి కావచ్చు. దానికోసం మనస్సు, ఇంద్రియాలు అన్నిటినీ నువ్వు పెట్టుకున్న లక్ష్యం వైపుకు తీసుకువెళ్ళి తప్పించడం ఉన్నదే, అది తపస్సు.
మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమం తపః. మనస్సు ఇంద్రియాలను కట్టివేసి ఏ లక్ష్యమైతే పెట్టుకున్నావో ఆ లక్ష్యం వైపుకు తీసుకువెళ్ళడమే తపస్సు. అది నువ్వు లౌకికమైన లక్ష్యం పెట్టుకుంటావా, అది కూడా తపస్సే. జాబ్ ప్రమోషన్ కావాలి, కష్టపడు. మనస్సులో ఉండి నీ యాక్టివిటీలో కూడా కష్టపడు, సాధిస్తావు, అది కూడా ఒక తపస్సే. ఆధ్యాత్మిక సాధనలో భగవంతుని లక్ష్యం పెట్టుకుంటావా, భగవంతుడే కనబడాలి, మనస్సు వాక్కు ఇంద్రియాలు అన్నీ ఒక దగ్గరికి ఏకీకృతం చేసి ఆ లక్ష్యాన్ని చేర్చుకునే సాధనం ఉన్నదే, ఆ సాధనే తపస్సు. అది సామాన్యంగా రాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలుసు, రామాయణం వినాలనే వచ్చినా, మనస్సు ఆలోచన చేసి వచ్చినా, మనస్సు నిలబడి ఉన్నదా, ఇంద్రియాలు ఖాళీగా కూర్చున్నాయా అంటే మనస్సు పని మనస్సు చేస్తున్నది, ఇంద్రియాల పని ఇంద్రియాలు చేస్తున్నాయి, చెవి పని చెవి చేస్తున్నది, చేతిలో ఉన్న ఫోను చూస్తూనే ఉన్నది. కాబట్టి ఏ పని ఏ ఇంద్రియం ఆ ఇంద్రియం చేస్తూనే ఉన్నది, యాక్టివిటీ చేస్తున్నది. అన్నీ ఒక దగ్గరికి వచ్చి నేను రామాయణం రామకథ రాముడు అనేటువంటి లక్ష్యం పెట్టుకుని వచ్చిన నీవు జరిగిందేమిటి? ఇది తపస్సు కాదు, ఇది తపస్సు కాదు. తపస్సు లేకుంటే బ్రహ్మ కనబడడు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. కాబట్టి ఇది తపస్సు అనే పదానికి అర్థం. అది చేయాలంటే ఊరికే అటు ఇటు పోయే చేతులు, డబ్బులు లెక్కబెట్టి సెల్ ఫోన్ గెలికే చేతులు ఖాళీగా ఉండవు. పక్కవాడి విషయం విని 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 అలవాటైన చెవులకు రాముడి కథ వినాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే వాతావరణం సెట్ చేసుకోవడం. అడవిలోకి ఎందుకు పోయినారు తపస్సుకి? ప్రపంచానికి దూరంగా పోతే నైనా ఈ ఇంద్రియాలు వింటాయేమో అని. అంతే కదా, మనకు తెలియదా రామకథ? మన ఇంట్లో యూట్యూబ్లో పెట్టుకున్నా వస్తుంది రాము, హాయిగా వంట వండుకుంటూ వినొచ్చు. కానీ అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత కుదురుతుందా? కాబట్టి పరిపూర్ణమైన ఏకాగ్రత రాముడిపైన పెట్టుకోవడానికి మనమంతా ఒక కేంద్రాన్ని నిర్ణయించుకున్నాం. పూర్వకాలంలో అడవులు నిర్ణయించుకున్నారు, ఇప్పుడు అడవులు లేవు కాబట్టి ఒక సత్సంగాన్ని నిర్మాణం చేసుకుని ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళమంతా దేనికోసం కూర్చున్నామంటే ప్రవచనం వినడానికి కాదు, రాముడి గురించి తపస్సు చేయడానికి కూర్చున్నాం. ఇది సప్తాహ జ్ఞాన యజ్ఞ దీక్ష. అట్లా దీక్షగా వింటే తప్ప రామకథ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పోతుంది. ఎందుకంటే మైక్ ఉన్నది కాబట్టి, చెవిదాకా పోతుంది మైక్ ఉన్నది కాబట్టి. కానీ చెవి లోపలికి అట్లా కూడా పోతుంది. కానీ అక్కడి నుంచి అసలు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన మైండ్ మనస్సున్నదే ఆ బస్ స్టాండ్కి పోదు, తిరుగుతూనే ఉంటుంది ఇక రోడ్డు మీద. కాబట్టి అక్కడి దాకా వెళ్ళడమే మనం చేయాల్సిన పని. ఇక్కడ చేయాల్సిన పని. కనీసం 2.5 గంటలు అనుకున్నప్పుడు 2.5 గంటలైనా మనం తపస్సు చేయలేమా? విందామనే కదా వచ్చింది. అంటే మనం ఒక సమయాన్ని అయితే నిర్ణయించుకున్నాం మన టైం టేబుల్లో. నిర్ణయించుకొని వచ్చిన తర్వాత కూడా దాంట్లో మనం ఇంకా అటు ఇటు వెళ్తున్నామంటే ఇంకా ఎప్పుడు మనము ఇంకా ఇవన్నీ సాధన కేంద్రాలు, ప్రాక్టీస్ చేసే ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జామ్ పోతే ఏం రాస్తాం మనం? పెట్టుకోండి. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి యజ్ఞ దీక్ష జ్ఞాన దీక్షలోకి మనం వెళ్తున్నప్పుడు ఒక దీక్ష అన్నప్పుడు దానికి ఒక సంప్రదాయం ఉంటుంది. మనకు లౌకికమైన వ్యవహారాలు చాలా ఉంటాయి. లౌకికమైన వ్యవహారం లేకుండా మనం జీవన సాధించలేము ఇక్కడితో. ఎందుకంటే మనం సాంసారికంగా గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి. సినిమాకు పోతే సెల్ ఫోన్ స్విచ్ ఆఫా, మ్యూటా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. లేకుంటే అది అర్థం కాదు. మనం డబ్బు పెట్టిపోయినాం కదా, అంతే కదా. అంటే మనము నియంత్రించుకునేటువంటి స్వభావం మన దగ్గర ఉంది.
వి కెన్ కంట్రోల్, మన కంట్రోల్ చేసుకునే శక్తి, పవర్ ఇచ్చాడు భగవంతుడు, లేదు అనడానికి లేదు. కానీ దాన్ని మనం కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసుకోవడం లేదు. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో స్క్రాప్ అనేది లేదు. ఏ వ్యక్తి, ఏ విషయం, ఏ వస్తువు వ్యర్థమైనది లేదు ఈ ప్రపంచంలో. కారణం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం భగవంతుడే, విష్ణు సహస్రనామ ప్రారంభమే విశ్వం. ఈ విశ్వమే భగవంతుడి యొక్క చైతన్యం అన్నప్పుడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, ప్రతి వాడిలో నా చైతన్యం ఉన్నదని పరమాత్మే చెప్పినప్పుడు, పరమాత్మే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, పరమాత్మ చైతన్యంతో నడిచేటువంటిది వ్యర్థమని ఎట్లా చెప్పగలం? హౌ కెన్ యూ జస్టిఫై? నువ్వు అనుకుంటూ ఉన్నావు, నీవు ఫీల్ అవుతున్నావు, నాకేమీ లేదు, నేను బలహీనుణ్ణి. నువ్వు బలవంతుడివిరా. నీలో ఆత్మ చైతన్యం ఉన్నది, పరమాత్మ చైతన్యం ఉన్నది. దాన్ని జాగ్రత్త చేస్తే జీవో బ్రహ్మైవనాపరః, జీవుడే బ్రహ్మ. అంత అద్వితీయ అద్వైత స్థితిలోకి వెళ్ళాలంటే మొట్టమొదలు కావలసింది సాధన, ప్రాక్టీస్. కాబట్టి ఇంత దూరం మనం వచ్చి ఉన్నాం కాబట్టి ఈ 7 రోజుల జ్ఞానయజ్ఞ సప్తాహ దీక్షను ప్రతి ఒక్కరం కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి శ్లోకం చెప్పి ఈ కథ ఉదయకాల ప్రవచనాన్ని సుసంపన్నం చేసుకోబోతూ ఉన్నాం. తపస్వాధ్యాయ నిరతం, అలాంటి తపస్సు స్వాధ్యాయ నిరతం. ఇక్కడ నారదుల వారు వచ్చారు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి. వాల్మీకి మహర్షి పరిపప్రచ్ఛ అడుగుతూ ఉన్నారట. ఎట్లా అడుగుతూ ఉన్నారు? పరిపప్రచ్ఛ. అడగడం చాలా రకాలు ఉంటుందండి, అడిగే విధానము చాలా రకాలు ఉంటుంది. చెప్పవా? నీకే తెలుసు అనుకుంటున్నావా? చెప్తే చెప్పు, లేకుంటే లేదు. చెప్పండి సార్, ఎన్ని విధానాలు ఉన్నాయండి, అంతేనా కాదా? అడిగే విధానము తెలియాలి. నువ్వు ఒక కోరికతో కోరికను సాధించుకోవాలనుకున్నప్పుడు దాన్ని పట్టుకునే విధానం కూడా నీకు తెలియాలి ఫస్ట్, అంతే కదా? జాబ్ రావడం నీకు లక్షణం అనుకున్నప్పుడు జాబ్ అప్లికేషన్ ఫామ్ ఎంత కరెక్ట్గా ఫిలప్ చేయాలో కూడా తెలియాలి నీకు, అంతే కదా? ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలో కూడా తెలియాలి నీకు. అలాగే జ్ఞానము తెలుసుకుందామని అనుకున్నప్పుడు దాన్ని పొందే విధానం కూడా నీ దగ్గర తెలియాలి. నేను అడిగినా కానీ చెప్పలే, నేను అడిగినా కానీ ఎట్లా అడిగినావు? తెలుసుకుందామనేటువంటి పరితాపంతో నువ్వు అడిగితే ఎవరు చెప్పకుండా ఉంటారండి? రాయినా కరుగుతుంది మన మాటతోటి. గుండు క్రియా రాగం అని చెప్పి ఒక రాగం సృష్టించినారు హనుమంతుడు. మాటలతోటి రాయిని కదిలించినాడు ఆయన. మాటకంత పవర్ ఉన్నది. కాబట్టి మాట్లాడే విధానము ద్వారానే నువ్వు పొందే ప్రాఫిట్ ఉంటుంది. జ్ఞాన సంబంధమైన లౌకికమైనది పక్కన పెట్టండి, జ్ఞాన సంబంధమైన విషయానికి వచ్చినప్పుడు ప్రశ్న అడిగే విధానం నీకు తెలియాలి మొట్టమొదలు శిష్యుడికి. ఇక్కడ వాల్మీకి దగ్గర అదే పదం వాడుతున్నారు, పరిపప్రచ్ఛ. పృచ్ఛ అంటే ప్రశ్నించడం, పరిపప్రచ్ఛ ఇంకొంచెం విశేషణాలు పెట్టినారు. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ దగ్గర ఆగొచ్చు కదా, బెస్ట్ దాకా ఎందుకు పోయింది సూపర్లేటివ్? అంటే దానికి తగ్గటువంటి ప్రామాణికత ఉన్నది కదా. అలాగే ప్రశ్న అడిగే దాంట్లో కూడా పరిపప్రచ్ఛ. పరిపప్రచ్ఛ అనే పదం పెట్టడానికి కారణం ఏమిటంటే పరితః పప్రచ్ఛ, అడిగే విధానం తెలుసుకో. అయ్యా నేను అజ్ఞానిని, నాకు ఈ విషయం తెలియదు, పరమ గురువులు మీరు, అదృష్టవశాత్తు సౌభాగ్యవశాత్తు వచ్చారు, మీ ద్వారా ఈ ప్రశ్నకి నేను సమాధానం తెలుసుకుందాం అనుకుంటున్నాను, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, మీ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని నాకు పంచిపెట్టండి. ఇంత చెప్పాల్సిన అవసరం లేదండి, అంత వినయం ప్రదర్శిస్తే చాలు. ఇవన్నీ మాటలు వినయమనే లక్షణానికే వస్తాయి కదా. వినయము, విధేయత ఉండాలి శిష్యుడి దగ్గర, ఒక సరెండర్ ఉండాలి. నేర్చుకునే విషయాన్ని కొంతమంది తెలుసుకుందాం, వీనికి తెలియదు, తెలుసుకుందామనే పోతాడు, కానీ మన లెవెల్ తగ్గాతాయి. అడిగే విధానాల్లో కూడా తగ్గితే ఏమవుతుందండి? అబ్బో మనం తగ్గుతామా? అసలు జీవితంలో
సర్వజ్ఞుడు ఎవడూ లేడు ప్రపంచంలో. సర్వజ్ఞుడు అనే పదము కేవలం ఈశ్వరుడికి తప్ప, ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వ ఒక్కడే. నీకు తెలిసిందో 5 చాప్టర్లు తెలియవచ్చు, నాకు 4 చాప్టర్లు తెలియవచ్చు. కానీ నీకు కూడా తెలియని 6వ చాప్టర్ ఉన్నది, ఇంకోటి 6వ నెంబర్. అది నువ్వు గుర్తించు ఫస్ట్. నాకు తెలియదు 5వ చాప్టర్ అని నీ దగ్గరికి వచ్చినాను, కానీ నువ్వు గుర్తించాల్సింది ఇంకా 6, 7 ఇన్ఫినిటీ దాకా ఉందిరా నేను నేర్చుకోవాల్సింది అని నీ దగ్గర ఉండాలి. ఇది జ్ఞాన పరంపర యొక్క లక్షణం. పరిపప్రచ్ఛ, వినయంగా ప్రశ్నించడం నేర్చుకోవాలి జ్ఞానం యొక్క లక్షణం లోపట. ఇది వాల్మీకి మహర్షి యొక్క లక్షణం. వచ్చినటువంటి నారదుణ్ణి గౌరవంగా కూర్చోబెట్టి, ఎవరయ్యా ఆయన? తపస్వాధ్యాయ నిరతం, తపస్సులో నిరతుడు. నిరతుడు అంటే నిష్ణాతుడు అని ఒక అర్థం, నిరంతరాయంగా దాంట్లోనే ఉన్నవాడు అని అర్థం. మనం కూడా తపస్సు చేసినాం, 40 రోజులు దీక్ష తీసుకున్నామా, అయిపోయింది సార్ దీక్షాకాలమే, తర్వాత మళ్ళీ యథావిదే. ఇది నిరంతర తపస్సు కాదు, ఒక పర్టికులర్ టైం బాండ్తో అగ్రిమెంట్ అన్నట్టు. ఓ అగ్రిమెంట్ అంటే నువ్వు ఇచ్చిన ఈ 100 ఏళ్లలో నీకో 2 నెలలు అగ్రిమెంట్. జీవితమంతా అగ్రిమెంట్ చేసుకోగలిగితే అప్పుడు బయటపడతాడు. 41 అనేది ప్రాక్టీస్ పీరియడ్. మిగతా 300 రోజులకి ఇది ఒక ప్రాక్టీస్ పీరియడ్. ఎందుకు ప్రాక్టీసు? భౌతికంగా నువ్వు డ్రెస్ మారినా నీ మనస్సు మారకుండా ఉండడానికి ఒక ప్రాక్టీస్ పీరియడ్ దీక్ష. నువ్వు ఏ పని చేస్తున్నా మైండ్ అటాచ్మెంట్ భగవంతుడి పైన ఉండడం కోసము దీక్ష. ఇక్కడ కూడా తపస్వాధ్యాయ నిరతం. కాబట్టి తపస్సు మనం కూడా చెప్పండి, నిరంతర తపస్సు. అది నారదుని యొక్క లక్షణం. నారదుని యొక్క లక్షణం. తపస్వి వాగ్విదాం వరం. కొంతమందికి విషయము తెలిసినా చెప్పడం రాదు. జ్ఞానియే, గొప్ప స్కాలరే, కానీ ఆ జ్ఞానం ఎట్లా బయటకు వస్తుందండి? జ్ఞానం ఎప్పుడు బయటకు వస్తుంది? నది స్టోర్ అయి ఉంటే నదిలో ఎవడు మునుగుతాడు? అక్కడ దాకా పోవాలి. దానికి గుర్తింపు ఎట్లా వస్తుంది? ప్రవాహం. సరస్వతి, సరస్ అంటే ప్రవాహం. జ్ఞానం ఎప్పుడు ప్రవాహంగా ఉండాలి. కాబట్టి అది బయటికి రావాలి. బయటికి రావాలంటే కొంతమందికి మాట ద్వారా వస్తుంది, కొంతమందికి చిత్రం ద్వారా వస్తుంది, కొంతమందికి కలము ద్వారా వస్తుంది. జ్ఞానం యొక్క లక్షణం. ఇక్కడ నారదునికి ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే, వాగ్విదాంబరం. దేన్నైనా బ్రహ్మాండంగా చెప్పగలడు ఆయన. ఏ సబ్జెక్టునైనా ఎవడికైనా ఎల్కేజీ నుంచి పిహెచ్డి ఐఐటి ప్రొఫెసర్లను కూడా కూర్చోబెట్టి, ఇప్పుడు భాషలో చెప్పాలంటే అంతవరకు కూడా ఏ స్టాండర్డ్లో ఎట్లా చెప్పాలో చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కరు నారదు. చెప్తాం, అందరం చెప్తాం, అందరికీ ప్రసంగం చేయవచ్చు కాక, కానీ ఏ స్థాయి వాడికైనా ఆ సబ్జెక్టును తీసుకుపోగలగడం అన్నదే అది ఒక వాక్వేత్త యొక్క లక్షణం, వాగ్విదుడి యొక్క లక్షణం. ఆయన వాగ్విదుడు కాదు, వాగ్విదాం వరం. వాక్వేత్తల్లో పిహెచ్డి అయిపోయి ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఫస్ట్ డాక్టరేట్. వాక్వేత్తల్లో శ్రేష్ఠ అంటే సబ్జెక్టు తెలియడం కాదు, దాన్ని ఎట్లా అందుకే నారదుని పాత్ర చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవడినైనా కన్వే చేయగలడు తన మాటలతోటి. అందుకే ఈయనకి ఈ పార్టీ ఉండదు, ఆ పార్టీ ఉండదు. రాక్షసుల దగ్గర పోయినా అబ్బా మనవాడే అంటారు రాక్షసులు. నారదు మనవాడే. వాస్తవంగా దేవతలకి రాక్షసులు పడదు. అటునుంచి ఎవడైనా ఇటు వచ్చినా అంటే విని అబ్జర్వేషన్ ఉండాలా వద్దా? కానీ నారదుని పాత్ర చూడండి, అటు ఉంటాడు ఇటు ఉంటాడు. ఆయన ఎటు ఉన్నా మనవాడు అనిపించుకునేటువంటి వాక్వేత్త నారదుని యొక్క పాత్ర. ఎంత గొప్ప కౌశల్యం, వాక్ విలాసం ఉండాలి, ఆ మాటకు ఎంత పవర్ ఉండాలి. అది నారదుని యొక్క పాత్ర. వస్తుందా వట్టిగానే మాట? ఆ మాట ఒక 100 మందిని కూర్చోబెట్టగలగాలి అంటే, ఆ మాట చిరస్థాయిలో నిలబడాలి అంటే, ఆ మాట ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పు తీసుకు రాగలగాలి అంటే, ఆ మాట నోటి నుంచి వచ్చిన మాట కాదు, ఆ మాట ఉపాసనా శక్తితో వచ్చిన మాట. అట్లా ఉంటే తప్ప ప్రభావితం చేయదు మాట. అందుకే తపస్వాధ్యాయ నిరతం. తపస్సు అనే పదం ముందు పెట్టినారు ఆయనకి ఫస్ట్ క్వాలిఫికేషన్. అది మాటగాడు కాదు, తపస్సుతో కూడిన మాట.
తపస్సుతో కూడిన మాట ఉందనుకోండి, అనుష్ఠానంతో కూడిన మాట ఉన్నదనుకోండి, దాంట్లో వ్యర్థం ఉండదు, దాంట్లో లౌకికం ఉండదు, దాంట్లో తన బెనిఫిట్ తన స్వార్థం ఉండదు. సమాజం యొక్క శ్రేయస్సు, విశ్వ శ్రేయస్సు, జనుడి యొక్క ఉత్తరనే ఉంటుంది. అందుకే నారదుని యొక్క ప్రతి మాట లోకానికి ఏదో ఒక అల్టిమేట్గా, ఫైనల్గా లోక కళ్యాణం చేసేటువంటి కార్యంగానే నిలబడ్డది నారదుని యొక్క మాట, నారదుని యొక్క చేష్ట. అలాంటి నారదుని యొక్క పాత్రను పట్టుకొని కొంతమంది సాహిత్యకారులు కిల్లి గజ్జాలు పెట్టేవాడు, కలహప్రియుడు అని చెప్పి ఒక సామాన్యమైనటువంటి ఒక ఆర్డినరీ పొజిషన్లోకి నారదుని యొక్క పాత్ర తీసుకొచ్చి పెట్టినారు ఇప్పుడు సమాజంలో. నారదుడు గనక లేకుంటే, ఆ మహాజ్ఞాని గనక లేకుంటే ఈ లోకానికి రామకథ వచ్చేది కాదు, ఈ లోకానికి భాగవతం వచ్చేది కాదు. వ్యాసుడికి భాగవతాన్ని ఉపదేశం చేసింది ఎవరు? నారదుడు. వ్యాసుడెవరు? విష్ణువు యొక్క అంశ. విష్ణువు యొక్క అంశభూతుడైనటువంటి వాణ్ణి కూడా ఇంకో రూపంలో ఉంటే అక్కడ కూర్చోబెట్టగలిగి తాను ఉపదేశం చేయగలిగినాడంటే అది సామాన్యమైన పాత్రనా? ఒక రామ నామము ఈ లోకానికి ఉత్తరింపబడుతున్నది. రామ అంటే చాలు ఉత్తరింపబడుతున్నావు అంటే ఆ రామ నామముతో రామ చరిత్రను లోకానికి తీసుకువచ్చి వాల్మీకి చెప్పింది ఎవరు? వాల్మీకి కాదా? నారదుడు కాదా? కాబట్టి నారద పాత్ర లోకములో చూపిస్తూ ఉన్నట్టుగా గిల్లి కజ్జాలు పెట్టేవాడు కాదు. ఆ మాట తపస్సుతో కూడిన మాట, ఆ మాట అనుష్ఠానంతో కూడిన మాట. ఆ మాట మీరు ఏదైనా తీసుకోండి, ఏ చరిత్రలో నారదుని యొక్క పాత్ర తీసుకున్నా ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత జరిగినటువంటి అల్టిమేట్ ఫైనల్ రిజల్ట్ శుభం. ఆ శుభం వ్యక్తిగతమైన శుభం కాదు, లోక క్షేమంకరమైన, లోక శ్రేయస్కరమైనటువంటి శుభం. అది నారదుని యొక్క పాత్ర. అలాంటి మహానుభావుడు నారదుల వారు వచ్చి కూర్చున్నారు. నారం దదాతీతి ఆయన పేరే అది. నారం అంటే జ్ఞానము, దా అంటే ఇచ్చువాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, కాబట్టి నారద అని పేరు. ఆయన ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోరండి. ఖాళీగా కూర్చోడంటే మనలాగా కాదు. ఆయన నోరు ఖాళీగా ఉండదు. సార్ నా నోరు కూడా ఖాళీగా ఉండదు, మరి నేను కూడా నారద అని పెట్టుకోవచ్చా? అభినవ నారద. ఆయన చెప్పే మాట నిరంతరం నారాయణ అనుసంకీర్తన చేస్తూ తిరిగేవాడు ఆయన. కాబట్టి నీవు కూడా నారద అని పేరు పెట్టుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి? నిరంతరము నారాయణ నామము నీ నోటి గుండా వస్తూ ఉంటే అప్పుడు నువ్వు, అది నారదుని యొక్క శక్తి. అలాంటి మహానుభావుడు ఇంటికి రావడం, పిలవకుండా రావడం. పిలిచినాడా వాల్మీకి? ఈ సన్నివేశం గమనించండి. వాల్మీకి మహర్షి నారదుల వారిని ప్రార్థన చేసినాడా రావయ్యా అని? వచ్చాడు ఆయనే. అంటే ఆయన వచ్చాడు అంటేనే ఏదో ఒక శుభం జరుగుతుంది. మహాత్ములు మన ఇంటికి పిలవకుండా వచ్చారు అంటే ఇప్పుడు లోకంలో ఏం ఆలోచిస్తుంది? అయ్యగారి ఇంటికి వచ్చినంటే అబ్బా ఏమైనా అడుగుతాడేమో, మళ్ళీ ఏమైనా ఉత్సవం అంటాడో, ఏమైనా రాయమంటాడో, ఏమైనా. ఒక వేద పండితుడు, ఒక గోవు, ఒక మహానుభావుడు, ఒక సాధు పురుషుడు అనుకోకుండా ఇంటికి వచ్చారంటే నా జన్మ సౌభాగ్యమయ్యా అనుకునేటువంటి భావన ఒకప్పుడు ఉండేది. ఊరకరారు మహానుభావులు. ఊరకరారు మహానుభావులు అంటే ఎటంటే అడి తిప్పచ్చు. ఊరకరారు మహానుభావులు అంటే ఏదో పని మీద వచ్చినామని ఒక అర్థం. ఊరకరారయ్యా మీలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు మా ఇంటికి రావడం అని చెప్పి వినయంతో అడగడం ఒక లక్షణం.